ముఖ్యంగా మీ ఉపాధ్యాయులు తీసుకొచ్చి సారా కొట్టిన దగ్గర బ్రాండీ కొట్టిన దగ్గర కాపలా తీసుకొచ్చిన పరిస్థితులు మనం ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటూ ఉంటే గురువులు దేశభక్తి ఎన్ని బోధించి సమాజాన్ని నడిపించేటువంటి మహోన్నత వ్యక్తులు మిమ్మల్ని పాతాలను చెప్పేసి మీ యొక్క నైతిక నిర్ణయాన్ని మీరు చేసేటువంటి భక్తులన్నీ కూడా కాలరాసి సర్వనాశనం చేసేటువంటి ప్రభుత్వాలు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఆత్మస్థైర్యంతో మనం ముందుకు వెళ్తూనే చక్కగా మనం ఉపాధ్యాయులను గర్వంగా సమాజంలో తిరిగేటువంటి పరిస్థితి మనకి ఈరోజు తెలియదు. అలాగే ఇప్పుడు ఈ పేరపత్రి రాజశేఖర్ గారికి పరిస్థితి మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మనకి కొన్ని టీఆర్ సీరియల్స్ ఆ రోజు మన ఫిట్మెంట్ కింద అయ్యారు కంటే ఫిట్మెంట్ తగ్గించడం, దానికి మనం టీఆర్ సీరియల్స్ ఇవ్వకపోవడం, 5,000 అకౌంట్ ఇంకోటి అన్నింటి ఈ స్థాయి ఒక్కొక్క స్థాయి చూసుకుంటే కనీసం 3 లక్షల రూపాయలు మనం ఏం చేసే పట్టాలని జీతాల్లో కనీసం 15,000 రూపాయలు మనం లాస్ అయ్యి ఉన్నాం. కేవలం గత 5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన వల్ల అటువంటివన్నీ సాధించుకోవాలంటే ఈరోజు మనం ఎమ్మెల్సీ పట్టణాలు కూడా మనం అత్యధిక మెజార్టీతో కానీ మనం ఎదుర్కోగలిగితే మనమంతా కూడా ఈయనతో మనం తీసుకొచ్చి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలియదు కదా ప్రస్తుతం రాష్ట్రంలో అంతా జీరో సర్వనాశనం అయిపోయిన ఖజానా రూపాయలు లేని మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి రేపు ఏప్రిల్ నుంచి కూడా మనకు వచ్చే పండుగ పెట్టారు. మనం ఎదుర్కొని మనం తప్పకుండా మనం లభించుకుంటాం. దాంట్లో మనం ఏ ఒక్క రూపాయలు మనం ఉండలేదు. కాబట్టి మనం ఎన్ని సాధించుకోవాలంటే వేలపత్రులు రాజశేఖర్ గారు 100 గుర్తుకి వేసి మన అత్యంత ఎదుర్కోవాల్సి